తన నామము ముందుగా మంచి మనసుతో అనుగడ సాగిన మననే చాలు. వాసుదేవ మాస్టర్ వి నమస్కారం. ఈరోజు జీవితంలో మర్చిపోలేని రోజు. తాతగారిని స్మరణ చేసుకుంటున్నాం, గుర్తు చేసుకుంటున్నాం. తెలియని వాళ్ళకి తెలియపరుస్తున్నాం తాతగారి గురించి. వాళ్ళకి తెలియపరచటం కంటే మనం ఒకసారి నెమరు వేసుకుంటున్నాం. ఆ మహానుభావుడు నిరంతరం యోగంలోనే ఉండేవారు. 10 మంది ఆయన చుట్టూ ఎప్పుడూ 20 మంది ఉండేవాళ్ళు. ఆ ప్రేయర్ టైంలోనే అందరూ కళ్ళు మూసుకొని కూర్చునేవారు. కానీ ప్రేయర్ అయిపోయిన తర్వాత ఆయన దారి ఆయనదే, వీళ్ళ దారి వీళ్ళదే. ఆయన దానిలోనే ఉండేవాడు. వీళ్ళు స్పృహతోటి ఆయనకి సంబంధం లేని విషయాలు, లోకాభిరామాయణాలు, అనేక విషయాలు తర్కం చేసుకుంటూ ఉండేవాళ్ళు. వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు ఆయనకేం తెలియదు. వీళ్ళు వాళ్ళలో వీళ్ళు ఉంటారు, ఆయన మాట్లాడుకుంటూ ఉంటాడు. వీళ్ళల్లో వీళ్ళకి వాదోపవాదాలు జరిగి ఏది కరెక్టు అన్నప్పుడు తాతగారికి చెప్పేవాళ్ళు. తాతగారు అని పిలిచేవాళ్ళు. ఆయన అప్పుడు అక్కడిలోంచి నిద్ర లేచినట్టుగా బాబుగారు ఏమిటి అంటాడు. వీళ్ళు చెబితే దానికి సమాధానం చెప్పాలి కదా. అస్సలు ఎప్పుడూ డైరెక్ట్ సమాధానం అనేది ఉండేదే కాదు. బాబుగారు, మా గురువు గారు ప్రభాకర శాస్త్రుల వారు అని ముందు వాళ్ళ గురువు గారిని ఉచ్చరిస్తూ ఆ రోజులలో జరిగిన ఒక సంఘటన చెప్పేవాడు. ఆ సంఘటనలో వీళ్ళకి ఆన్సర్ ఏది కరెక్టు అని అది అడుగుతారు కదా. నేను చెప్పేది కరెక్ట్ అంటే నేను చెప్పేది కరెక్ట్ అని వీళ్ళకి ఆ కథలో ఆ సమాధానం వస్తుంది. ఎవరికి వస్తుంది? ఇద్దరికీ వస్తుంది. నాది తప్పని నాది రైట్ అని ఇద్దరు అనుకుంటారు. అర్థమైంది కదా బాబుగారు అంటాడు. అర్థమైందిగా, చస్తారా? అర్థమైంది తాతగారు అంటాడు. తప్పు వాడిది అర్థమైంది అంటాడు, రైట్ వాడు అర్థమైంది అంటాడు. అంటే ఇక్కడ తప్పు ఒప్పు వీళ్ళ మాటల కంటే ఆ మహానుభావుడు వాళ్ళ గురువు గారిని నిరంతరం గుర్తు చేసుకుంటూ ఉంటాడు. మనం ఈ రోజున్నా గుర్తు చేసుకుందాం ఆ మహానుభావుడి గురించి. ఆ మహానుభావుడు జీవించినంతకాలం మా బుజ్జి చెప్పాడు, ఇప్పుడు ఇతరుల బాధలు తీర్చి వాళ్ళు బాగుండాలనే కోరిక తప్ప ఆయనకి నేనేమిటి, నా చొక్కా ఏమిటి, నా పంచి ఏమిటి, నా ఆస్తి ఏమిటి, నా పిల్లలేమిటి ఏనాడూ ఎరగడు ఆయన. ఆయన ఆస్తి ఏమిటంటే ఒక గుడ్డ సంచి ఉండేది. ఆ సంచిలో ఒక ధోవతి, ఒక ఉత్తరీయం, ఒక చొక్కా, ఒక బనీను వేసుకునే కాక ఎక్స్ట్రా ఒకటి ఉండే. 4 టంకుల ఇన్నర్లు ఉండే. బ్రష్ ఉండదు. బ్రష్ పళ్ళు తోముకోవడానికి పళ్ళు లేవు కదా.
పెన్నులు 4 ఉండేవి, ఒక పుస్తకం ఉండేది, తోక పుస్తకం. ఎవరింట్లో ప్రేయరు, ఏ ఊర్లో ప్రేయర్ జరిగితే ఆ ఇంట్లో వాళ్ళ ప్రేయర్ జరిగినట్టుగా ఎవరెవరు ఆ ప్రార్థనా సమావేశాలకు వచ్చింది రాసుకుంటూ ఉండేవాడు. ఇల్లు వదిలిపెట్టి 36-37 సంవత్సరాలు దేశంలో ఎక్కడెక్కడ బాధలు ఉన్నాయో, ఎవరెవరు బాధపడుతున్నారో వాళ్ళ కాడికి పోయి ప్రార్థన చేసి ఆ పంచదార పెట్టి ఆ విభూది పెట్టి వాళ్ళకి తగ్గించుతూ ఉండేవాడు ఆ మహానుభావుడు. ఆయన జీవితాంతం ఇతరుల కోసమే జీవించాడు. తను నమ్మిన సిద్ధాంతాన్ని పాటించాడు. వాళ్ళ గురుదేవుల ఆజ్ఞ ప్రకారం తన జీవితాన్ని నడిపించాడు. వాళ్ళ గురువుగారు ఏం చెప్పారు? ఇతరుల కోసమే మనం జీవించాలా అని చెప్పాడు. కాబట్టి ఆయన అదే విధంగా జీవించాడు. నేను ఒక ప్రేయర్ హాల్ కట్టుకుంటాను తాతగారు అని అడిగా. నేను అని అనకూడదు, అది ఎందుకు అడిగానో తెలియదు, ఎందుకు అడగాల్సి వచ్చిందో తెలియదు, ఎప్పుడు అడగాలని కూడా తెలియదు. నాకు తెలియకుండానే అడిగా. నేను ఒక ప్రేయర్ హాల్ కట్టుకోవాలి తాతగారు అని నేను అడిగాను. అన్నాడు. అనగానే నేను ఒప్పుకుంటున్నాడు అనుకున్నాను. నేను ఈ కీసు కాడ కీచులాట్లు వస్తాయి బాబుగారు అన్నాడు. ఎప్పుడు వస్తాయి? ఆ ప్రేయర్ హాల్కి కొంత ధనం కూడిన తర్వాత ఈ కీస్ కార్డ్ నా దగ్గర ఉండాలంటే నా దగ్గర ఉండాలని కీసులాట్లు వస్తాయని ఎప్పుడు ఈ కీసులాట్లు వస్తాయని ఎప్పుడు చెప్పాడు? ఇంకొక 50 ఏళ్ల ముందు జరగబోయేది ఆయన చెప్పాడు. అంటే ఇప్పుడు ఆ మహానుభావుడు ఇక్కడికి రాగానే మనల్ని చూస్తాడు. వీళ్ళు ఎప్పుడు వచ్చారు, ఏ జన్మలో ఎట్లా బ్రతికారు, ఇంకొక జన్మలో రేపు ఎట్లా బ్రతకబోతున్నాడు అనేది అంతా తెలుసు ఆయనకి. దీనికి ఉదాహరణ ఇంకో చిన్న విషయం ఏమంటే, ఆయన దహన సంస్కారం జరిగిన ప్లేస్లో ఆశ్రమం కట్టిందాము అనుకున్నాం. ఆ ప్లేసు అనేది ఎక్కడ అనేది ఇంట్లో వాళ్ళు నిర్ణయించారు. ఈ చేను 18.5 ఎకరాలు చేను. ఆయనకి చాలా ఇష్టమైన చేను అంట. ఇష్టమైన చేను అంటే ఏమిటి అని మనం ఒకసారి ప్రశ్నించుకుంటే, ఆయన కొంతకాలం రాజకీయాలు కూడా ఉన్నాడు. రాజకీయాల్లో 25 సంవత్సరాలు ప్రెసిడెంట్గా చేశాడు. ఈ ఊరికి ఇనామినెస్గా పోటీ లేదు. ఆ రాజకీయాల్లో ఉన్నప్పుడు వాళ్ళ అన్నగారు కొత్త రఘురామయ్య గారు ఎక్స్ సెంట్రల్ మినిస్టర్, హోమ్ మినిస్టర్గా చేశారు. ఆయన ఢిల్లీలో ఉంటే ఈయన ఇక్కడ రాజకీయాలు నడిపేవారు. ఎక్కడి నుంచో వచ్చి ఈ ఊర్లో లాస్ట్ బస్సు 10ంటికి దిగినప్పుడు 10ంటికి బస్సు దిగి బస్ స్టాండు ఈ ఊరికి అవతలు ఉండేది. లాస్ట్లో ఎర్ర చెరువు, నల్ల చెరువు అని ఉంటుంది, అక్కడ ఉండేది. అక్కడి నుంచి నడిచి అట్నుంచి ఈ చెరువు అప్పుడు ఆక్యుపై చేయలే ఎవరు. చెరువుగానే ఉంది. ఈ చెరువు చుట్టూరు తిరిగి ఇంటికి వచ్చేవాళ్ళు. మేము కూడా అట్లా నడిచిపోయిన వాళ్ళల్లో ఆ దారిలో ఆయన వెనకాల నడిచిపోయేవాళ్ళం. ఆ దారి అది గుర్తు బాగా మాకు. అప్పుడు రిక్షాలు బొక్షాలు ఏం లేదు, 2 కాళ్ళ బస్సు ఉండేది. ఆ బస్సులో పోయేవాళ్ళం.
ఆయన 10ంటికి లాస్ట్ బస్సు దిగి ఇంటికి పోకుండా ఈ చేనుకు వచ్చేవాడంట. ఈ చేనుకు వచ్చి ఈ చేను చుట్టూ తిరిగి చూసుకొని పోయేవాడంట. 10ంటప్పుడు ఏముంటుంది చేలో? సరే ఉన్నా కానీ నీకు ఏం కనపడుతుంది? కనపడ్డా కానీ నువ్వేం చేస్తావు? కాదు, ఆ చేను చూస్తే ఆయన తృప్తి అంట. కాబట్టి ఆ చేలోనే దహన సంస్కారం జరగాల. ఆనాటికి ఈ చేను కొన్ని చేతులు మారింది. మరి అది వాళ్ళ చేతుల్లో లేదు కాబట్టి మనం కొనాల. వాళ్ళు ఇస్తారా? ఇస్తారు. ఎట్లా? డబ్బులు ఇస్తే. డబ్బులు ఉన్నాయా వీళ్ళ దగ్గర కొనటానికి? ఆ మహానుభావుడు పంచటమే తప్ప లేదు. హారతి కర్పూరం అయిపోయింది. ఆ వచ్చిన వాళ్ళు కొనాలా అంటే ఎవరి జేబులలో వాళ్ళు ఇచ్చారు, కొన్నారు, అయిపోయింది. అయిపోయిన తర్వాత 91లో శరీరం వదిలేశారు. 96 దాకా ఇది అట్లనే ఉంది. ఇక్కడ చేనే. నేను ఒకప్పుడు ప్రేయర్ హాల్ కట్టాలని అడిగా. ఆయన సమాధానం, వద్దు కట్టు అని ఏం అనువాల. ఈ కీసు కాడ కీచులాట్లు వస్తాయి బాబు గారు అన్నాడు. దాన్ని మర్చిపోయా. సరే, ఎందుకు ఎప్పటి నుంచో ఉంది కాబట్టి ఒక ప్రేయర్ హాల్ కట్టుకుందాం. మరి ఎప్పుడు మనం ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 9వ తారీఖు ఇక్కడ వచ్చి ప్రార్థన చేసుకుంటాం కాబట్టి ఆ వచ్చిన రోజు కూర్చోవడానికన్నా కొద్దిగా నీడ కావాలి కదా, చేను కదా. ఆ రోజు వచ్చి చెట్లు బొట్లు పిచ్చి చెట్లు పీకి కూర్చునేవాళ్ళం. ఒక చిన్నది కట్టుకుందాం అనుకొని తాతగారి బామ్మర్ది, ముందు మేనల్లుడు, తర్వాత బామ్మర్ది, తర్వాత ఇయ్యంకుడు, ఇంకోటి ఏందే అల్లుడు, మేనల్లుడు, బామ్మర్ది, అల్లుడు, వియ్యంకుడు. 4 బిరుదులు ఉన్నాయి ఆయనకి, శ్యామయ్య గారికి. ఆ శ్యామయ్య గారి ద్వారా నేను అప్పుడు గుంటూరులో ఉంటున్నా, ఇట్లా కడదామండి అంటే, ఓ కట్టమంటే కడతానన్నాడు ఆయన. ఊళ్ళో ఉండేవాడు కాబట్టి. సరే, ఎప్పుడో ఒకప్పుడు ఎంత అయితే అంత డబ్బులు పంపిస్తూ ఉండేవాడిని, వచ్చేవాడిని, చూసుకుంటూ పోయేవాడిని గుంటూరు మరలా. కట్టియమన్నాను కానీ ఇట్లా కట్టించు అని నేను చెప్పలేదు. ఇట్లా కట్టించు అంటే నాకు తెలిస్తే కదా నేను చెప్పేది. ఆయన కూడా కట్టండి రా అన్నాడు కానీ మేస్త్రితోటి ఇట్లా కట్టండి అని ఏం చెప్పలా. ఈ పునాదులు తీసి, పునాదులు 6 అడుగులు తీశారంట. 6 అడుగులు అంటే 2 అడుగుల తర్వాత ఇంక తెగల, అంత గలస. తెక్కపోతే ఈ బాంబులు బరాలు పెట్టి పేల్చి గుంతలు తీశారు 6 అడుగులు. అక్కడి నుంచి ఏనుగు పాదాలేసి, ఏనుగు పాదాలతోటి కాంక్రీట్ తోటి పిల్లర్స్ లేపారు. ఆ తర్వాత బెల్ట్ పోసారు, కట్టారు. ఇదంతా మనకి తెలియదు, ఆయనకు తెలియదు, ఆయన చెప్పలేదు. మేస్త్రి కట్టినాడు అంటాడు ఈయన. ఇది కట్టిన తర్వాత 96లో మరలా 2021లో ఈ బిల్డింగ్ వచ్చిన జనానికి చాలటం లేదు కాబట్టి 18, 19లో ఎక్స్టెన్షన్ చేయాల్సి వచ్చింది. ఎక్స్టెన్షన్ చేసిన తర్వాత అది చాలటల్లా.
అది చాలకపోతే వచ్చిన జనం ఎక్కువ అయ్యి బయట నిలబడి గొడవ చేస్తుంటే సరే పై ఫ్లోర్ కూడా కింద ఫ్లోర్ లాగానే ప్రేయర్ హాల్ కడదాము. మరి మన స్థలం ఈ కొంచెమే, ఇంకెవరు ఎక్కడా ఉండలేరు కాబట్టి మరి భోజనాలు తినడానికి కూడా పైన వేద్దాము అని అన్నారు. ఆల్ రైట్. ఆ తర్వాత భోజనాలు కరెక్టేను, మరి ఈ పుస్తకాలన్నీ ఎక్కడ పెడతారు, ఎవరైనా వస్తే గెస్ట్ రూమ్ ఒకటి కావాలా, నువ్వు నిరంతరం ఎక్కడుంటే నిన్ను నిద్రపోని వచ్చిన వాళ్ళు నిద్రపోవటం సమస్య ఉండదు కాబట్టి నీకు ఒక రూమ్ పైన పెడదాము అని 3 ఫ్లోర్లు వేయటానికి నిశ్చయిస్తారు. ఓకే. అప్పుడు వస్తుంది సమస్య. 3 ఫ్లోర్లు వేయటానికి దీనికి ఫౌండేషన్ ఏం వేశారు? ఫౌండేషన్ ఏం వేశారంటే మరి నాకు తెలియదన్న. తెలియదేందయ్యా, నువ్వు మొదటి నుంచి ఉన్నావు కదా అన్నారు. ఉన్నాను, నాకు ఏనుగు పాదాలు వేసి కట్టాము అని శ్యామయ్య గారు ఒకసారి చెప్పారు అన్న. ఈ ఎక్స్టెన్షన్ చేసేటప్పుడు తవ్వినప్పుడు తెలిసింది మాకు 6 అడుగులు తవ్వినట్టు. ఆ మేస్త్రి కూడా అప్పటికున్నాడు ఎక్స్టెన్షన్ చేసినప్పటికి. ఈ కట్టిన మేస్త్రి ఈ విధంగా వేసామని చెప్పాడు. ఈ 3 అంతస్తులు వేసేటప్పటికి మేస్త్రి లేడు, శ్యామయ్య గారు లేరు. ఇది ఎట్లా కట్టాలో పునాదులు ఏంది అంటే అప్పుడు మళ్ళీ నేనే చెప్పాను. మేస్త్రి నాతో చెప్పాడు, శ్యామయ్య గారు చెప్పారు. శ్యామయ్య గారు కట్టమని మేస్త్రితో చెప్పలేదు, మేస్త్రి ఇట్లా కడుతున్నానే శ్యామయ్య గారితో చెప్పలేదు, నేను అసలు చెప్పలేదు. కానీ కట్టడం ఎట్ట కట్టారంటే ఏనుగు పాదాలు 6 అడుగులు లోతు తీసి ఏనుగు పాదాలు వేసి పిల్లర్స్ వేసి కట్టారు. 1996లోనే 4 అంతస్తులు భవనం కట్టడానికి సరిపడ్డ ఫౌండేషన్ వేశారు. ఇది ఎవరు చెప్పారు, ఎవరు వేశారంటే ఎవరికీ తెలియదు. ఆ కట్టించుకున్నది ఆయనే, వేయించింది ఆయనే. ఈ విధంగా 21 ఒక 4 25 26 సంవత్సరాల తర్వాత ఇది ఇంత బిల్డింగ్ అయింది. ఆనాడు ఫౌండేషన్ కావాలంటే కుదరదు కాబట్టి బాబుగారు ఏనుగు పాదాలు వేసి 6 అడుగులు తవ్వి పక్కా ప్లాన్ తోటి కట్టించాను బిల్డింగ్. ఆ మహానుభావుడికి 26 సంవత్సరాల ముందే తెలుసు ఇది బిల్డింగ్ ఇంత అవుతుంది అని. అందుకని ఆయన అట్లా కట్టించుకున్నాడు. అది కూడా ఈ విషయం అంతా కూడా నాకు ఎప్పుడు నేను ఒక్కసారి వెనక్కిపోయి చూడలా. నిన్నెందుకో ఏదో మాటల్లో గుర్తొచ్చింది. 26 సంవత్సరాల ముందే ఆయన ఈ విధంగా ప్లాన్ వేసి కట్టాడు. అది కట్టినట్టే ఈ బిల్డింగ్ కట్టేటప్పుడు కూడా బిల్డింగ్ ప్లాన్ ఇంజనీర్ వేశాడు, తగిలిచ్చారు. ఎంత అవుతుందంటే 120 నుంచి 150 దాకా అవుతుంది అని అనుకున్నారు. నన్ను మరి మీ దగ్గర డబ్బులు ఎంత ఉన్నాయండి, ఇది 1,20,00,000 అంటున్నారు అని అన్నారు. నా దగ్గర డబ్బులు లేవన్నా. డబ్బులు లేకుండా ఇది ఎట్లా కడుతున్నావయ్యా అన్నాడు. నేను ఎందుకు కడుతున్నానన్నా. నాకేం తెలియదన్నా. నీకు తెలియకుండా నువ్వే కదా కట్టేది అన్నారు. నేను ఏ పని చేయకపోయినా ఎంతో చెబుతా. ఆయన ఓకే అంటే ఓకే, ఎస్ అంటే ఎస్, తుస్సు అంటే తుస్సు అన్నా. అంటే కొబ్బరికాయలు కొట్టిన తాతగారు 3 ఫ్లోర్లు వేయాలంటున్నారు అంటే సరే కొట్టండి బాబు గారు అన్నాడు. కొట్టాం. అది మనకు తెలియకుండా, నాకేమీ తెలియదు ఎక్కడెక్కడి నుంచి వచ్చిందో డబ్బులు. ఈరోజు డబ్బు లేదు అనుకోకుండా డబ్బులు వచ్చాయి, కట్టారు. ఆయన కట్టించుకున్నాడు, ఆయన తిప్పించుకున్నాడు డబ్బులు. మన మొహం చూసి ఎవడు డబ్బులు వేయడు. ఎవరో ఒక అమ్మాయి ఫోన్ చేసింది, నేను అమెరికా నుంచి మాట్లాడుతున్నా అండి. తల్లి ఎవరమ్మా? నా పేరు సో అండ్ సో. ఏమిటమ్మా? తాతగారి ఆశ్రమం కట్టుబడికి నేను 5 లక్షలు పంపిస్తానండి. సరే తల్లి. ఎవరా అమ్మాయి? తెలియదు. సరే అప్పుడు మాట్లాడింది, అంతకుముందు తెలియదు కాబట్టి సరే మాట్లాడిందిగా. తర్వాత ఏమన్నా మాట్లాడిద్దా? ఇంతవరకు మళ్ళీ మాట్లాడాల. అట్లా వచ్చినాయి. ఒక అమ్మాయి సంగతి చెప్తున్నా, అన్నీ అట్లనే వచ్చినాయి.
మనకు తెలియని వాళ్ళే డబ్బులు ఇచ్చారు. తెలిసిన వాళ్ళు ఇచ్చినవి చెప్పాల్సిన పనే ఉంది. తెలియని వాళ్ళు ఇచ్చినవి చాలామంది ఉన్నాయి. ఒక అతను 8 లక్షలు ఇచ్చాడు. అతని భార్య ఫోన్ చేసి, ఏమండి మా వారు డబ్బులు పంపించారు కదా తాతగారి ఆశ్రమానికి, పంపించారమ్మా, మా వారి డబ్బులతో నాకు సంబంధం లేదండి, నా జీతంలో డబ్బు నేను 5 లక్షలు పంపిస్తున్నాను అన్నది. వద్దని అంటానా? అనలేనుగా. నీ ఇష్టం అమ్మా, పంపించింది. ఆ విధంగా వచ్చిన డబ్బులే 1,50,00,000 రూపాయలతోటి ఆయన కట్టించుకున్నాడు. మనం కట్టించినామంటే మన దగ్గర డబ్బులు ఉండి మనం కట్టిస్తే మనం కట్టించినట్టు, మనకి ఏ సంబంధం లేదు. ఆయన ఏది కావాలన్నా అది కట్టించుకున్నాడు. ఈ ఫస్ట్ బిల్డింగ్ కట్టేటప్పుడే 96లో అక్కడ 3 వేప చెట్లు మొలిచినాయి. 3 వేప చెట్లు చాలా బాగున్నాయి. బాగుంటే వాటికి ఈ ఎండలో కూర్చోవలసింది వస్తే నేను ఈ వేప చెట్లను పెంచితే నీడ ఉంటుంది కదా అని పాదులు చేసి అక్కడ బావి ఉండేది. తాతగారి 2వ కుమారుడు సూర్యం గారు వాళ్ళ భార్య పుష్ప శరీరం వదిలేస్తే ఆమె గుర్తుగా అక్కడ బావి తవ్వించేవాడు. ఆ బావిలో నీళ్లు తోడి ఆ చెట్లకు పోసేవాడిని. పోస్తే ఈ పెద్ద అయిన తర్వాత మన చేతులు ఇప్పుడు వాటేసుకుంటే 2 మనుషులు వాటేసుకోవాలి, అంతలా పోయింది ఒకటి. ఆ 3 చెట్లుని అందరూ పెంచుతారు ఇళ్లల్లో. చెట్లు పెంచని వాళ్ళు ఎవరు లేరు. కానీ ఆ మహానుభావుడు పెంచిన చెట్లు ఒకటి సి అని వచ్చింది. కరెక్ట్గా ఈ చెట్టు పెరిగి ఈ విధంగా పోయి ఆ బిల్డింగ్ సెంటర్లోకి ఆనింది సి. 2వ చెట్టు వి, 2 చీలింది, 2 కొమ్మలు వచ్చి వి వచ్చింది. చూడండి ఒకటి కనపడుతుంటుంది వి. 3వ చెట్టు లిఫ్ట్కి వెనకాల ఉంది, అది వి, 2 కొమ్మలు అవి కూడా సివివి అని వచ్చినాయి. మనం ఏమన్నా పెంచి అట్ట చేయగలమా? చెట్టును కూడా ఏ విధంగా ఉంటే బాగుంటుందో, ఏ విధంగా ఉండాలో ఆ విధంగా చేసిన మహానుభావుడు ఆ మహానుభావుడు. ఏదైనా చేస్తాడు ఆయన. చెట్టుని చేస్తాడు, ఆ కుర్చీని చేస్తాడు. ఇవన్నీ చేసినప్పుడు మనిషిని చేయలేడా? ఆ మహానుభావుడు ఏది చేయాలంటే అది చేసేవాడు. ఆ మహానుభావుడు అందరికీ వచ్చిన వాళ్ళకి వాళ్ళ బాధ ఏందో ఆయనకు తెలిసేది. చూసేవాడు. ఒకళ్ళకి మెడమేన రాసేవాడు, బొట్టు పెట్టి మెడమేన రాసేవాడు, బొట్టు పెట్టి ఒకళ్ళకి పొట్టకు రాసేవాడు. ఏం తాతగారు వాళ్ళకి మెడకు రాశారు, వీళ్ళకి పొట్టమేన రాశారు, వాళ్ళకి వీపికి రాశారు, వాళ్ళ ప్రాబ్లం అక్కడే ఉంది బాబు గారు అనేవాడు. ఆయనకి మీకెట్ట తెలుసు? నాకు ఆ ప్రాబ్లమే కనపడుతుంది బాబు గారు అన్నాడు. వాళ్ళకి ఆయన మహానుభావుడికి ఆ ప్రాబ్లంతో, ఏ ప్రాబ్లంతో వాళ్ళు బాధపడుతున్నారో ఆ ప్రాబ్లం తగ్గించటమే ఆయన జయం. అందుకోసమే ఉన్నాడు. ఆయన బొట్టు పెట్టిన తర్వాత ప్రసాదం పంచదార కూడా పెట్టేవాడు. ఈ చిన్న పంచదార ఆయన పనికిరావు. తాంబూలం పెట్టేవాళ్ళు. తాంబూలం నిండా పంచదార ఉండేది. ఇట్లా పంచదార తీసుకునేవాడు, చేతుడు పెట్టేవాడు. ఆయన ఆజానుబాహుడు, 6.5 అడుగులు ఉండేవాడు. ఈ చెయ్యి ఎట్టంటే ఆడదాకపోయేది. ఆయన చెయ్యిని ఇది ఆయిలు నువ్వుల నూనెతోటి మర్దం చేయించుకునేవాడు. భుజం వేసుకొని ఇట్లా మర్దం చేస్తుంటే ఈ మోచెయ్యి కాడికి వచ్చేది, ఈ భుజం మీద వేసిన చెయ్యి అంతే, అంత పొడుగు ఉండేది ఆయన చెయ్యి. ఆ మహానుభావుడు పంచదార తీసి పెట్టేవాడు. పంచదార తీయగానే ఆ తాంబూలంలో పంచదార నున్నగా ఉంటుంది కదా, నున్నగా చేసేవాడు. నారాయణ రెడ్డి అని ఒక అమెరికాలో ఉన్నాడు ఇప్పుడు. ఆ నారాయణ రెడ్డి నున్నగా పంచదార చేసేవాడు. ఈ తాతగారు ఇట్లా ప్రసాదం తీయంగానే అందరిని పిలిచేవాడు. సివివి అనే అక్షరాలు వచ్చాయి 3. ఆ పంచదార తీస్తే ఆ తాంబూలంలో
చూసి ఆశ్చర్యపోయేవాడు. మనం తీస్తే వస్తాయా, పిచ్చి గీతలు కూడా రావు. ఆ మహానుభావుడు ఎన్నిసార్లు తీసి పంచదార ఇంకొక మనిషికి పెట్టగానే మళ్ళీ సివివి అని వచ్చాయి. మళ్ళా నున్నంగా చేసి పిలిచేవాడు జనాన్ని, వాడు మళ్ళీ సివివి అని అక్షరాలు వచ్చాయి. నిరంతరం ఆ ధ్యాసలో ఉండేవాడు. కాబట్టి ఆయన ఏ పని చేసినా సివివి, ఏ పని చేసినా వాళ్ళు గురువు గారే. ఆ మహానుభావుడు పాదాలు పట్టుకున్న వాళ్ళల్లో నాకు తెలిసిన వాళ్ళు ఈయనొకడు. నేను పట్టుకోలేదు అని కాదు, ఆ నారాయణ రెడ్డి ఒకడు. వాడు బిఎస్సి తప్పాడు, పాస్ కాల. తర్వాత ఒకడు రాసి పాస్ అయ్యాడు, అమెరికా పోయాడు. ఒక కంపెనీలో 4,000 మంది ఉన్న కంపెనీలో చీఫ్ సిఇఓ ఇప్పుడు. ఇంకొక ఆయన బిఎస్సి చదివాడు, డిప్యూటీ కలెక్టర్గా చేస్తున్నాడు. ఏమిటి వీళ్ళ అర్హత అంటే, ఇది చదువుకున్నది కాదు, ఆ మహానుభావుడు పాదాలు పట్టుకున్నారు వాళ్ళు, అదే వీళ్ళ అర్హత. శ్రీ వెంకటేశ్వర మంగళాశాసనంలో ఒక శ్లోకం ఉంటుంది. ప్రాయస్వ చరణౌ పుంసాం శరణ్యత్వేణ పాణినా కృపయా దిశతే శ్రీమద్ వెంకటేశాయ మంగళం. అంటే ఏమిటి? ఇప్పుడు ఇక్కడ వాడు కైలాస్ అక్కడ నిలబడి ఎవడో పోతున్నాడు, నన్నే అనుకో, రే నా కాళ్ళకు దండం పెట్టా, నన్ను పిలిచాడు అనుకో, వాడు పొగరెక్కింది రా అంటా. నేను వాడు వచ్చి అక్కడ నిలబడి నేను అటు పోతున్న వాడిని పిలిచి నా కాళ్ళకు దండం పెట్టరా అని నన్ను పిలిచాడు అనుకో, వాడు పొగరెక్కింది రా అంట. కానీ ఒక్కడట్ట పిలుస్తాడట, వాడు రే ఎక్కడికి రాబోతున్నావు, ఇదిగో ఇవి నా కాళ్ళు దండం పెట్టరా అంటట. ఎంత దయండి ఆయనకు, మన కాళ్ళు ఆయన కాళ్ళు ఆయన చూపించి దండం పెట్టమని పిలుస్తున్నాడు. ఎంత దయతో చెబుతున్నాడు. ఆ శ్లోకానికి అర్థం అది. ప్రాయ స్వచరణౌ పుంసాం, ఇవి తప్ప నీకు వేరే శరణు లేదురా, శరణ్య త్వేణ పాణిన అని తన పాదములకు దండం పెట్టమని తనే చూపిస్తూ ఉంటాడట శ్రీ వెంకటేశ్వరుడు. మీరు కావాలంటే చూడండి. ప్రాయ స్వచరణౌ పుంసాం శరణ్యత్వేణ పాణిన కృపయా దిశతే. అట్ట ఆయన తన పాదములకు దండం పెట్టండిరా అని చూపిస్తున్నాడంటే ఎంత దయండి. వీడేమో దండం పెట్టాలనిపిస్తే పొగరా అని పిలుస్తావు, వాడికేమో ఎంత దయతో చూపిస్తున్నాడండి. ఏం చెబుతాడు శ్రీ వెంకటేశ్వర మంగళాశాసనంలో? కృపయా దిశతే శ్రీమద్ వెంకటేశాయ మంగళం. నేను మా తాతగారికి చెప్పేవాడిని, మీకు దండం పెడుతున్నారంటే చాలామంది చాలా గొప్పగా చెబుతున్నారు అనుకోని, పురాకృత విశేషం వీడికి తెలుసా. ఇక ఇప్పుడేం జరుగుతుందో తెలియదు కానీ ఓ ఎన్ని జన్మల పుణ్యం అనండి అంటాడు. ఒట్టి దొంగ దగాకోర మాటలు. మీ దయ వల్ల మీకు దండం పెడుతున్నామండి అనేవాడిని నేను వాస్తవం. ఆ మహానుభావుడి దయ అలా ఉంటుంది. మనం చేయాల్సిన పని ఏమిటంటే ఆయన పాదాలు పట్టుకోవటమే. ఆయన ఏం చేయాలో అది చేస్తాడు. ఈ పాదాలు పట్టుకునే దాంట్లో కూడా ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు. అప్పుడు తాతగారి దగ్గర చాలామందిని తిరిగేవాళ్ళం. ఆయన ఎటుపోతే అటే పోయేవాళ్ళం. రైలు ఇంజను పోతూ ఉంటే వెనక పెట్టెలన్నీ పోతూ ఉంటాయి, చూశారు కదా. అట్లా ఆయన ముందు పోతుంటే అందరం ఉండేవాళ్ళం. తల్లిగా తేంటీగా పోతే ఈగలన్నీ పోయినట్టు. మాలో రాజేంద్ర ప్రసాద్ అనే అతను కూడా ఉన్నాడు. మరి వాళ్ళు వస్తానన్నాడు, ఇంకా రాలేదనుకో. అతను ఏం చెప్పేవాడంటే నాతోటి, రామకోటెడ్డి తాతగారి పాదాలు గట్టిగా పట్టుకోవాలి మనం. సరేనండి. సరే కాదయ్యా, మనం పట్టుకున్న తర్వాత గాలి కూడా దాంట్లో చొరవటానికి వీలు లేకుండా పట్టుకోవాలి. దాన్ని గట్టిగా అంటారు, గాలి చొరవకూడదు, అట్లా పట్టుకోవాలి మనం అనేవాడు. సరేనండి అట్నే పట్టుకుంటాననేవాడిని. అది ఉండాలి. ఆయన పాదాలు అటు చూసుకుంటా ఇటు చూసుకుంటా తాదాలు కాదు, ఈ గోర్లు ఉంటాయి, గోళ్ళతోటి తాతగారి గుచ్చటం కాదు.
పాదాలు పట్టుకోవాలంటే శరణు వేడటమే. మనకేం కావాలో ఆ మహానుభావుడు ఇస్తాడు. మనకేం కావాలో మనకి తెలియదు. మనకేం కావాలో ఆ మహానుభావుడికి బాగా తెలుసు. మనకేం కావాలో, ఎప్పుడు కావాలో, ఎంత కావాలో ఆయనకు బాగా తెలుసు. బాబుగారు, మీరు ఎవరిని చేయి చేసి అడగవాకండి. నీకు ఎప్పుడు కావాలో, ఎంత కావాలో, ఏం కావాలో నేను ఇస్తుంటానన్నాడు. దండం పెట్టా. అప్పటికి ఇప్పటికీ అదే జరుగుతూ ఉంది. ఆయన ఇస్తూ ఉన్నాడు, నేను చూస్తూ ఉన్నా, జరుగుతూ ఉన్నాయన్నీ చూస్తున్నా, అంతే. వాసుదేవ.